చాలా మందిని కలుస్తారు. ఏంటి ఆస్ట్రాలజిస్ట్‌ని కలుస్తాను, లేదా న్యూమరాలజిస్ట్‌ని కలుస్తాను, లేదంటే వాస్తు పండితుడిని కలుస్తాను. త్రిమూర్తుల్ని కలిపిన మూర్తిని మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం? మా తండ్రి బెడ్ పైన ఉన్నాడని ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. ఆయన లేకపోతే నేను బతకలేను అని జాతకం ఒకసారి చూడండి అంటే చూసి చెప్పా, బతుకుతారు అని చెప్పా. చేసి దేవుడు దండం పెట్టుకొని ఎక్కుబడి పెట్టుకొని వెళ్ళిందా. వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అని తెలిసిందా. వాస్తు అంటే 4 దిక్కులు. ఏ దిక్కులు గాలి బ్రహ్మాండంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అనేది వాస్తు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. ఈ న్యూమరాలజీ అయితే చాలా మంది నమ్మరు. మనం క్రియేట్ చేసి, మనం రాసి, మనం తయారు చేసుకున్న అంకెల్లో శక్తి ఎలా ఉంటది, ఈ అంకెల్ని ఎవరు నమ్ముతాడు? ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా డబ్బు సంపాదిస్తాం కానీ అది నిలబడదు. కోట్ల రూపాయల విలువైన ఇల్లు కట్టుకుంటాం కానీ అప్పుల ఊబిలో కూరుకుపోతాం. ప్రేమలుంటాయి కానీ కలిసి ఉండలేకపోతున్నాం. లక్షల కోట్లు ఖర్చు పెట్టి చదువుతాం కానీ చదువుకు తగ్గ ఉద్యోగం దొరకదు. ఎందుకు ఇలా జరుగుతోంది తెలుసుకోవాలనిపిస్తుందా? అయితే ఇంటర్వ్యూ ఆసంతం పూర్తిగా చూడండి. హాయ్, నేను మీ బిఎస్. వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. అందరు ఏమనుకుంటారంటే ఆస్ట్రాలజీ అంటే గ్రహాలు అనుకుంటారు, వాస్తు అంటే దిక్కులు అనుకుంటారు. అంతేనా? అంతకు మించి చాలా ఉంది, మనకు తెలియదు. మరి తెలుసుకుంటే మన జీవితం అన్ని రకాలుగా బాగుంటుంది, సర్వం శాంతిమయం సుఖమయం అవుతుంది అని చెప్తున్నారు సుప్రసిద్ధ ఆస్ట్రో వాస్తు నిపుణులు, సమృద్ధి వాస్తు ఫౌండర్ రణజేసి సంజయ్ శర్మ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన గత 2 దశాబ్దాలుగా ఈ యొక్క ఆస్ట్రో వాస్తులో నిపుణులు. కొన్ని వేల మంది జీవితాలు నిలబెట్టారు, ఎన్ని వేల కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరి ఆయన పాటిస్తున్న పద్ధతులు ఏంటి, అసలు ఈ ఆస్ట్రాలజీ వాస్తు విన్నాం కానీ ఆస్ట్రో వాస్తు ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంజయ్ శర్మ గారు నమస్తే. నమస్కారం అండి. నమో రాతపతయే, నమో గణపతయే, నమో ప్రమదపతయే, నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శ్రీ శివసుతాయ వరదమూర్తయే నమో నమః. స్వామివారి వినాయకుడిని తలుచుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి వినాయకుడిని తలుచుకొని ఈ విధంగా చెప్తున్నాను. నేను మీ రణజయశ్రీ సంజయ్ శర్మ అండి. సమృద్ధి వాస్తుకి ఫౌండర్గా ఉన్నాను. గత 25 సంవత్సరాల నుండి జ్యోతిష్యము మరి వాస్తు, ఒక 10 సంవత్సరాల నుండి న్యూమరాలజీ కూడా దీనికి యాడ్ చేసుకొని ఈ విధంగా ఎంతోమంది జీవితాల్లో శాంతి, ధనము, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగేటట్టుగా సహాయపడుతున్నాం. సో ఆస్ట్రో వాస్తు న్యూమరాలజిస్ట్ మీరు? అవునండి. మండి ఎవరు ఎక్కడికి పోవడానికి లేదు ఇక. అంటే ఎందుకు ఏమి తక్కువ పడుతుంది, మన ప్రొఫెషన్లో ఏమైనా తక్కువ పడుతుందా అని ఆలోచించినప్పుడు న్యూమరాలజీ అనేది పాశ్చాత్య దేశంకి సంబంధించింది కదా, ఈ నంబర్స్ మనకేం పనికి వస్తాయి కదా అని చిన్న ఉన్నప్పుడు అనుకునే వాళ్ళం. కానీ దాని ప్రాధాన్యత ఎంతుంది, అది మన ఈ సంఖ్యాశాస్త్రం అనేది మన పైన ఎలా ఎఫెక్ట్ ఇస్తుంది అనేది పలు ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ ఈ దేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ అందరు కూడా చెప్పారు, జ్యోతిష్యం ఒకటే కాదయ్యా, మీకు న్యూమరాలజీ అనేది మాస్టరింగ్ రావాలి, ఆస్ట్రాలజీ మాస్టరింగ్ రావాలి, అండ్ వాస్తు కూడా మాస్టరింగ్ రావాలి. ఆస్ట్రాలజీ అంటే ఏంటిది? పరాశర జ్యోతిషం అందరికి తెలిసింది. కానీ ఆస్ట్రాలజీ అంటే పరాశర జ్యోతిషం ఒకటే కాదండి. ఆస్ట్రాలజీ రావాలంటే పరాశర జ్యోతిషం అనేది ఫౌండేషన్. పరాశర జ్యోతిషం తర్వాత ఉన్నది చాలా ఉన్నాయి, ఋషులు ఇచ్చినవి. భృగునంది నాడి, జమిని, అన్నిటినీ కూడా మెప్పించి ఒక ట్విన్స్గా జన్మించిన వారికి కూడా పర్ఫెక్ట్గా జాతకం చెప్పే జ్యోతిషం ఉన్నది ఏది అంటే కేపీ ఆస్ట్రాలజీ. కేపీ ఆస్ట్రాలజీ అంటే కృష్ణమూర్తి పద్ధతి. ఆయన ఈ ఋషులకు ఆయన చేసినటువంటి సాధన ఏమిటంటే ఆస్ట్రాలజీ కోసమే తన జీవితాన్ని మొత్తం ధారబోసారు. ధారబోసి ఈ ఏది ఇప్పుడు తాళపత్రి గ్రంథాలు, తాళపత్రి గ్రంథంతో జ్యోతిష్యం ఏలిముద్ర తీసుకొని చెప్తున్నామని అంటారే, అది తాళపత్రి గ్రంథంలో రాసింది. దాని పేరు తాళపత్రి గ్రంథ జ్యోతిష్యం కాదు. దానికి అధిపతి
భృగునంది నాడి ఋషి. ఆ ఋషి వారు రాసినటువంటి తాళపత్రి గ్రంథాలవి. దాంట్లో పోయిన జన్మలో ఉన్నటువంటి దాన్ని ఎంతో వివరంగా తెలియజెప్తాయి. అది తమిళనాడులో మనం ఎప్పుడు చిన్నప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ ఈ అంటే భృగునంది నాడి తర్వాత వచ్చేసి పరాశరి మహర్షి అంటే ఫౌండేషన్ అనుకోండి, జమిని, భృగునంది నాడి, తర్వాత కేపీ ఆస్ట్రాలజీ. ఈ కృష్ణమూర్తి పద్ధతి అనే ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో ఇది నక్షత్ర జ్యోతిష్యం అంటారు. ఇప్పుడు చాలామంది, నేను మొన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆస్ట్రాలజర్ అని, వాస్తు కన్సల్టెంట్ అని వాళ్ళకి తెలియదు. అందరు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఫంక్షన్కి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక చర్చ అనమాట. అవునండి జ్యోతిష్యము, అవునండి వీళ్ళు జ్యోతిష్యం చెప్తున్నారు, వాళ్ళు వాస్తు చెప్తున్నారు, బట్ జ్యోతిష్యంలో ఇది ఇలా జరుగుతుందని చెప్తారండి, కానీ ట్విన్స్ అప్పుడే పుడతారు కదా, ఒకే టైంలో పుడతారు కదా, మరి ఎగ్జాంపుల్ చూస్తే ఈయనేమో డాక్టర్ అవుతాడు, ఆయనేమో టోటల్గా యాంటీగా లాయర్ అవుతాడు. రెండు ప్రొఫెషన్స్ వేరే. మరి ఎలా మ్యాచ్ అవుతుందండి? పంతులు గారేమో ఈ నక్షత్రమే అంటాడు, ఇదే రాశి అంటాడు అని అక్కడ డిస్కషన్ అనమాట. బట్ మన ప్రమేయం లేనిది, మన సిచ్యువేషన్ లేనిది మనం మాట్లాడకూడదు. సిచ్యువేషన్ ఉన్నప్పుడే మాట్లాడాలి. కాబట్టి వాళ్ళు మనల్ని అడగలేదు, మనం ఆస్ట్రాలజీ అని వాళ్ళకి తెలియదు. అక్కడ సమాధానం ఏమిటంటే దానికి సమాధానం చెప్పేటువంటి మహర్షి అయినటువంటి వ్యక్తియే కృష్ణమూర్తి గారు. ఈ కృష్ణమూర్తి గారు ట్విన్స్ పుట్టిన ఒక్క గర్భంలో 2 బిడ్డలు ఉన్నారని, ట్విన్స్ ఉన్నారని తెలిసినప్పుడు, ఈ రోజుల్లో ఆపరేషన్ అండి, ఆల్మోస్ట్లీ ఆపరేషన్తో జరుగుతుంది. ఆపరేషన్ చేసి ఒక బిడ్డను తీసి తల్లి పేగుని కట్ చేసినప్పుడు ఈయనకి ఇక్కడ జాతకం ప్రింట్ పడిపోతుంది. ఎప్పుడు పడుతుందండి అంటే తల్లి పేగు నుండి ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడు ఈయనకి ఇక్కడ జిరాక్స్ పడిపోతుంది. ఆ రోజు ఉన్నటువంటి గ్రహాలు ఈయనకి ఫాలో అవుతాయి. ఇంకో బిడ్డని కూడా తీసి కట్ చేయడంలో కొంచెం టైం ఉంటుంది కదా, గడియ కూడా చాలు పోవడానికి. అదే సార్, ఆ విధంగా ఇంకో బిడ్డను తీసి ఆ ప్రేగు కట్ చేసే సమయం అనేది 1 నిమిషం లోపల ఉంటుందన్నమాట. ఈ 1 నిమిషం లోపల జరిగేటటువంటి తంతు కార్యక్రమం భగవంతుడు ఎలా పెట్టాడో అది కృష్ణమూర్తి గారు ఒక్క నక్షత్రంలో 9 గ్రహాలను మళ్ళీ ఏర్పరిచారు. ఒక నక్షత్రంలో ఒక నక్షత్ర ప్రమాణము 13 డిగ్రీల 20 పాయింట్స్ ఉంటుంది. ఆ 13 డిగ్రీల్లో 9 గ్రహాలను మళ్ళీ ఏర్పరిచి ఈ టైంలో ఈయన రాహులో పుట్టాడా, చంద్రుల్లోనా, గురువులోనా? గురువులో ఒక బిడ్డ పుడతాడు అంటే ఆ టైంలోనే. ఆయన ఏం చేస్తాడు? గురువు అంటే టీచర్ అయిపోతాడు, విద్య చెప్పేవాడు అవుతాడు. ఇంకో ఆయన రాహులో పుడతాడు. ఆయన ఏం చేస్తాడు? టోటల్గా సెటిల్మెంట్ ఆఫ్ ది ఎనీ బిజినెస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సెటిల్మెంట్స్ చేయడము. ఎలాంటి వ్యవస్థ అంటే స్పాట్లీ మేము ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ నుండి తీసి వేరే దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం, అక్కడ కోట్ల వ్యాపారం చేస్తాం అనే సిస్టమ్ అనేది రాహు దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడే మనకు తెలిసిపోతుంది కృష్ణమూర్తి గారి ఏదైతే జ్యోతిష్యం ఉందో అది దాంట్లో ఖచ్చితంగా మాస్టరింగ్ రావాలి. ఆ మాస్టరింగ్ అనేది టోటల్లీ ఫస్ట్ ఏంటంటే బర్త్ చార్ట్ ఉంటుందండి. 12 రాసులు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. 12 రాసుల్లో మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఏంటి అండి అంటే 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు, 12 రాసులు, నవగ్రహాలు, టోటల్ లైఫ్ గేమ్ అంతా దీంట్లోనే ఉంది. దీన్ని జయిస్తే ఇక మనకు కష్టాలు లేవు, కన్నీళ్లు లేవు, ఇష్టకామ్య సిద్ధి కలిగింది అన్న భావన అందరికి వచ్చేస్తుంది. మరి ఇవి జయించాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది జయించి దీని గురించి తెలుసుకోవాలంటే దీని గురించి కొంచెం మాస్టరింగ్ తెలిసిన వాళ్ళు, కంప్లీట్ పర్ఫెక్ట్ అనేది
ఎవరు ఉండరు. ఉండరండి. అవును. కనీసం జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాని గురించి తెలుసుకుంటే వారికి వాళ్ళ జీవితాల్లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అనడానికి సందేహం లేదండి. ఇది జ్యోతిష్యం గురించి చెప్పా మీకు. సుదీర్ఘంగా మొత్తం మీ కడుపులో ఉన్నంతా చెప్పేశారు. సంతోషం. థ్యాంక్ యూ సార్. మీరు అవకాశం ఇచ్చారు. భలే సార్. అంటే అంత మంత్రముగ్ధులై మేము వింటున్నాం మీరు చెప్పే విషయాన్ని. అంత కొత్త విషయాలు చెప్పారు. రైట్ సార్. అంటే నేను చాలా మందిని కలుస్తాను. ఏంటి, ఆస్ట్రాలజిస్ట్ని కలుస్తాను, లేదా న్యూమరాలజిస్ట్ని కలుస్తాను, లేదంటే వాస్తు పండితుని కలుస్తాను. అవునండి. త్రిమూర్తుల్ని కలిపిన మూర్తిని మిమ్మల్ని చూస్తున్నాను. ఏంటి దీనివల్ల ఏంటి ఉపయోగం? త్రిమూర్తుల అనుగ్రహమే ఉందని అనుకోవాలండి. ఎందుకంటే నేను జ్యోతిష్యం చెప్పేవాడిని, ఆరోగ్యం కోసం చెప్పేవాడిని, ధనం కోసం, వివాహం కోసం, నూతన వ్యాపారము, నూతన శంకుస్థాపన కోసం చెప్పేవాడిని. ఒకానొక టైంలో మా తండ్రి బెడ్ పైన ఉన్నాడని ఒక తల్లి వచ్చింది నా దగ్గరికి. మా నాన్న అంటే పంచ ప్రాణాలు నాకు, ఆయన లేకపోతే నేను బతకలేను, స్వామి పంతులు గారు ఆయన కోసం ఏదైనా పూజ చేయండి, ఆయన జాతకం ఒకసారి చూడండి అంటే చూసి చెప్పా. ఆయన మంచి ఇది ఉందండి, బతుకుతారు అని చెప్పా. ఒక బిఫోర్ ఒక 18-19 ఇయర్స్ బ్యాక్ చెప్పినప్పుడు ఆమె ఏడిచి అన్ని చేసి దేవుడు దండం పెట్టుకుని ఇట్లా మొక్కుబడి పెట్టుకొని వెళ్ళింది. ఆమె వెళ్ళిపోయిన నెల రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు ఎక్స్పైర్ అని తెలిసింది నాకు. మనం ఇంత చెప్పిన తర్వాత కూడా భగవంతుడిని ముందు పెట్టి భగవంతుడు ఉన్నాడని చెప్పి పంపించిన తర్వాత కూడా ఆ తల్లి నర్వస్ అయిపోయిందే. ఆమె పెట్టుకున్నటువంటి ఆశ తునాతునకలు అయిపోయాయి. తండ్రి అంటే ఎవరండి? సాక్షాత్తు కనిపించే దైవం. అప్పుడు అనిపించింది ఏదో లోపం ఉంది, ఇంకా ఏదో తెలుసుకోవాలి అని ముందుకెళ్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత ఆమె మళ్ళీ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేవారమ్మా అంటే ఫలాన్ దగ్గర ఉండేవారు. మాకు మా నాన్నగారు ఇట్లా వాస్తు దోషం వల్లే చనిపోయారని చెప్పారండి, భగవంతుడి ఇష్టము, మనం ఏం చేస్తామండి అని ఆమె నోటి నుండే ఆ మాట వచ్చింది. వాస్తు అనేది ఫస్ట్ మా ఊర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, చాలా ఒక 80 సంవత్సరాల వయసు ఉన్న ఆయన, మీ నాన్నగారు ఈ వాస్తు దోషం వల్లే ఇలా స్వర్గస్థులయ్యారమ్మా అని చెప్పారు. సరే, అంత దైవ నిర్ణయం అని అనుకొని నేను సరిపెట్టుకున్నానండి అని చెప్పినప్పుడు నాకు సెకండ్ క్లూ వచ్చిందండి. అంటే జ్యోతిష్యానికి ఇంకోటి ఏదో ఉంది. తర్వాత మళ్ళీ జ్యోతిష్యంతో పాటు వాస్తు, మన దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు అవన్నీ చదివినా అన్నీ చేసినా, ఇప్పుడు సార్ శ్రీనివాస్ గారు ఇప్పుడు బావిలో ఉండి కప్ప ఏమనుకుంటుంది, అన్నీ తెలుసు నాకు అని అనుకుంటుంది, ప్రపంచం అనుకుంటుంది. కాబట్టి ఆ బుక్కులు చదివి మొత్తం మేధావి అయిపోయానని అనుకున్న భావన వచ్చిందనుకున్నాను. కానీ మన జాతకంలో ఒక యోగం ఉంటుందండి. ఎవరు కూడా జ్యోతిష్యుడు అవ్వాలంటే ఆషామాషి కాదు. ఎవరైనా వాస్తు శాస్త్రజ్ఞుడు అవ్వాలంటే ఆషామాషి కాదు. దానికి భగవంతుడు అనుగ్రహం ఉండాలి. ఆయన జాతకంలో కేతు అనే గ్రహము చాలా బలంగా ఉండాలి, గురువు అనే అనుగ్రహం ఉండాలి. ఉంటేనే వాళ్ళ ఫీల్డ్లో రాణిస్తారు, నిలబడతారు. కాబట్టి అలాంటి యోగం ఏదో ఉండొచ్చు అన్న భావనతో నేను అక్కడి నుండి బయలుదేరానండి. బయలుదేరి టెస్ట్ చేయడం సాగించా. నేను తెలుసుకున్నది, నేను చదువుకున్నదంతా కూడా, ఏం చదువుకున్నారయ్యా అని మీరు అడగొచ్చు. అయ్యా శర్మ గారు, మరి మీరు చదువుకున్నాను అంటున్నారు కదా, ఏం చదువుకున్నారు? మొట్టమొదట మయమతం, స్వామివారి మనకు వాస్తుకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైన గ్రంథాలండి ఇవి. నేను చెప్పబోయేవి మయమతం, సమరంగణ సూత్రధార పురాణము, తర్వాత వచ్చేసి స్కంద పురాణంలో కూడా ఉంటుంది, అగ్ని పురాణం ఉంటుంది, వాయు పురాణం ఉంటుంది, తర్వాత వచ్చేసి గరుడ పురాణం ఉంటుంది, తర్వాత అన్నిటికీ మూలం అయినటువంటి విశ్వకర్మ ప్రకాశుడు, భగవంతులు ఋషులకు ముహూర్తాలు పెట్టేది, పూజలు చేసే అనుగ్రహాన్ని సప్త ఋషులకు ఇచ్చారు. ఆధిపత్యం ఇదంతా ప్రపంచాన్ని ఏలడానికి, అందరిని చూసుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మన స్టేట్లో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అట్లాగే భగవంతులు ఆనాడు
సాక్షాత్తు దేవతలకు అందరికీ కూడా సీఎం లాగా, ప్రైమ్ మినిస్టర్ లాగా, ఆ, ఒక మొత్తానికి ఆధిపత్యానికి ఒక అధిపతిగా ఎవరిని నియమించారండి అంటే ఆయనే ఇంద్రుడు. ఓకే. నేను చిన్నప్పటి నుండి చూశానంటే సినిమాల్లో, టీవీల్లో కానీ ఇంద్రుడి గురించి చాలా తక్కువగా చూపించారు, చాలా చీప్ ఉంటుంది, చాలా చీప్గా చూపించారు. దట్ ఈస్ ఎ ఖండించాల్సినటువంటి విషయము. అవునా? అది టూ మచ్ నాన్ సెన్స్ అండి, నాన్ సెన్స్ అది. స్త్రీలోలుడని, రావణుడి చేతిలో ఓడిపోయాడని, పారిపోయాడని, ఇక్కడ దాక్కున్నాడని, అతను పాజిటివ్గా అతని గురించి ఒక్క మాట ఉండదు ఇక్కడ కూడా. ఇదంతా ఏంటంటే కలిమాయ అండి. మనం అలా అనుకోవాలి, పాపాలు సంపాదించి మన ఒళ్ళో వేసుకోవాలి, దేవుణ్ణి విమర్శించాలి, పాపాలు సంపాదించుకొని మన స్విస్ బ్యాంక్ అది. పాపాలను మూట కట్టుకునేది స్విస్ బ్యాంక్ అనమాట. కలియుగంలో దొరికినటువంటి స్విస్ బ్యాంక్. ఆ పాపాలు మూట కట్టుకోవడానికి ఇలా విమర్శించే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. బట్ ఇంద్రుడు ఈజ్ నాట్ ఆ విధంగా కంపేర్ చేసే ఇంద్రదేవుడు కాదు, ఆయన దేవతలకే రాజు. ఆయన ఓకే, అంతటి రాజు. ఆయనకు ఆధిపత్యం ఇచ్చారు, సప్త ఋషులకు ఆధిపత్యం ఇచ్చారు. మరి భూలోకం నిర్మించడానికి ఎవరికి ఆధిపత్యం ఇచ్చారయ్యా అని మీరు అడగచ్చు. ఎవరికి ఇచ్చారు? భవనాలు కానీ, రాజ్యాలు కానీ, నగరాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ, ఆఖరికి లంకను నిర్మించింది కూడా సాక్షాత్తు విశ్వకర్మ ప్రకాశుడే. ఆయనే టోటల్ నంబర్ 1 ఇంజనీర్ ఆఫ్ ది గాడ్. ఆయనకి ఆ ఆధిపత్యాన్ని ఇచ్చినప్పుడు ఆయనే ఈ పురాణాలన్నీ కూడా, ముందుగా మయమతం, సమరంగణ, సూత్రధార పురాణం, తర్వాత వచ్చేసి స్కంద పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణం, గరుడ పురాణం, విశ్వకర్మ ప్రకాశుడి పురాణంలో ఆయన పెట్టినటువంటి ఇవి. ఎగ్జాంపుల్ 2 పురాణాల గురించి చెప్తానండి. గరుడ పురాణము, మళ్ళీ వాయు పురాణం. వాయు అంటే ఆకాశంలో ఉంటుంది. గరుడు మంత్రుడు ఎలా ఉంటాడంటే ఆకాశంలోనే ఉంటాడు. కాబట్టి గరుడ పురాణము, వాయు పురాణంలో నుండి తిరుపతి తిరుమల దేవస్థాన స్థలాన్ని సాక్షాత్తు విశ్వకర్మ ప్రకాశుడే ఆయన నియమించాడన్న భావన దేవతల దగ్గర ఉన్న రికార్డ్ అది. 7 కొండలు పైనే కదండి. కాబట్టి ఆ పురాణాల్లో అన్నీ కూడా అమర్చబడి ఉన్నాయి చక్కగా. ఇది చాలా డీప్గా రీసెర్చ్ చేస్తే కానీ తెలియని విషయము అది. ఈ విధంగా ఆధిపత్యాలు ఉన్నాయండి. సరే శర్మ గారు, పురాణాలు, వేదాలు, 4 వేదాలు అన్నీ చెప్తాము, ఇక చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయి. అదంతా పక్కన పెట్టి ఈరోజు సిటీ లైఫ్, అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్లో అంటే జనాలు, మీరు ఫస్ట్ ఇంట్రోనే చెప్పారు. ఇంట్రోలో ఏం చెప్పారంటే మనం పడుతున్నటువంటి బాధలు కానీ అన్నిటికీ కానీ శర్మ గారు వచ్చారండి అని ఎంత షార్ట్గా, ఎంత సింపుల్గా సార్ అంటే అందుకే మీ ఇంటర్వ్యూ అంటే ఇష్టం సార్ మాకు. ఎందుకంటే ఎంత సున్నితంగా, ఎంత క్లియర్ కట్గా ఆ హెడ్డింగ్ లైన్ చెప్పారంటే మెయిన్ పనికి వచ్చే మాట మీరు చెప్పారు. సో అక్కడికే వద్దాం అన్నమాట. ఈరోజు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కల్చరల్ లైఫ్ అండ్ ఈరోజు జనాలు పడుతున్నటువంటి బాధలు కానీ, సుఖాలు కానీ, ఆనందాలు కానీ, వాళ్ళ ఎయిమ్స్ కానీ, చదువులు కానీ అన్నిటికీ సంబంధించినటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చక్కగా టెక్నికల్గా, వాస్తుగా, న్యూమరాలజీగా, ఆస్ట్రాలజీగా పర్ఫెక్ట్గా మాట్లాడుకుందామండి. జ్యోతిష్యం అంటే గ్రహాలు, అవునండి, రైట్. వాస్తు అంటే 4 దిక్కులు, దిక్కులు గాలి బ్రహ్మాండంగా వచ్చేలాగా పెట్టుకోవాలి అనేది వాస్తు అనేది చాలా మందిలో ఉండే అభిప్రాయం. ఇక న్యూమరాలజీ అయితే చాలా మంది నమ్మరు. మనం క్రియేట్ చేసి, మనం రాసి, మనం తయారు చేసుకున్న అంకెల్లో శక్తి ఎలా ఉంటుంది. సరే గ్రహాలంటే మనం చేయలేదు, ఓకే, దిక్కులంటే మనం పెట్టలేదు కాబట్టి చలో నమ్ముదాం. ఈ అంకెల్ని ఎవరు నమ్ముతాడు? ఇట్లాంటి చాలా చాలా అభిప్రాయాలు ఉన్నాయి. సో మీరు ఈ 3 కాంబినేషన్లో చేస్తున్నారు మరి. అవునండి. ఈ నిజంగా దీనికి అంత శక్తి ఉందా? ఏంటి దీనిలో ఉన్న శక్తి? 100% ఈ 3 అనలైజ్ చేస్తే అనేది బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. ఏ విధంగా అంటారా? నేనెందుకు దీనికి యాడ్ చేయాల్సి వచ్చిందంటే,
ఒకనొక 10 ఇయర్స్ బ్యాక్, 10 కాదు 9 ఇయర్స్ బ్యాక్ అండి, నేను ఒక ఇంటికి మొత్తం వాస్తును అన్ని వర్క్ అన్నీ చేశా. చేసిన తర్వాత వాళ్ళకి నేను గ్యారంటీ ఇచ్చా, మీకు 3 మంత్స్లో 100% రిజల్ట్ వస్తుందండి అని. 3 మంత్స్ పాయ్, 4 మంత్స్ పాయ్, 5th మంత్ పాయ్, శర్మ గారు అని వాళ్ళు కాల్ చేయడం. వాట్ హ్యాపెనండి, మా జీవిత ఆశయం అది. వాట్ హ్యాపెనండి, అవుతుందా వాళ్ళు ఏమనట్లా, అవుతుందా గురుగారు, అవుతుందా శర్మ గారు అని అడగడం. నేనేమో తలగొక్కడం, అయ్యో బుక్కుల్లో ఉన్నామని పాటించామే, బాగా మనం పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ దగ్గర కూడా ఈ డౌట్కి క్లారిటీ తీసుకున్నామే, మళ్ళీ ఎందుకు అవ్వట్లేదు అని ఒకసారి ఇంటికి వస్తానండి అని మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఒక 3 అవర్స్ గడిపానండి నేను. ఇంటి పైకి చుట్టూ తిరగడం అన్నీ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఓకే శర్మ గారు అని వాళ్ళు పంపిస్తున్న టైంలో వాళ్ళకి ఓకేనండి వస్తానని మనం చెప్తాం కదా డోర్ దగ్గర. వెళ్ళేటప్పుడు వాళ్ళ డోర్ నంబర్ కనిపించింది. ఆ డోర్ నంబర్ వచ్చేసి 4. ఓకే. నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన కాల్ చేశా, అవునండి మీ డోర్ నెంబర్ ఎంత అండి అంటే 004 అండి అని అన్నాడు. 004 మరి ఇది న్యూమరాలజీ కింద పనిచేస్తుందా లేదా అని యాక్సెప్ట్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసా. ఆయన పుట్టింది ఏదంటే ఆయన 28వ తారీఖు గుర్తులేదు, మంత్ ఇయర్ గుర్తులేదు. ఆయన వచ్చేసి రూలింగ్ నంబర్ 1 అంటే సూర్యుడు. వాళ్ళ భార్యది వచ్చేసి 2 వచ్చింది, సూర్యచంద్రులది వచ్చింది వాళ్ళది. సూర్యచంద్రులకి గ్రహణం పడుతుందా లేదా అండి? బ్రహ్మాండంగా. అది ఎవరి ద్వారా పడుతుంది? రాహుకేతువులు. సార్ మీకు కూడా మంచి మీతో తిరిగి నాకు కూడా కొంచెం సావాస దోషం. రాహుకేతుల వల్ల గ్రహణం పడుతుంది. వాళ్ళు భార్య భర్తలది ఏమొచ్చిందండి, ఆయన సూర్యుడు, చంద్రుడు, ఈమె చంద్రుడు. ఎప్పుడైతే డోర్ పైన 4వ నంబర్ ఉందో న్యూమరాలజీ ప్రకారం 1వ నంబర్ సూర్యుడు, 2వ నంబర్ చంద్రుడు, 3వ నంబర్ గురు, 4వ నంబర్ రాహు, 5వ నంబర్ బుధుడు, 6వ నంబర్ శుక్రుడు, 7వ నంబర్ కేతు, 8వ నంబర్ శని, 9వ నంబర్ కుజుడు. ఈ 9 సంఖ్యలు అన్నమాట. అయితే 4వ నంబర్ వచ్చేసి రాహు వచ్చిందండి. ఈ రాహు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత ఆ లిటిగేషన్ నుండి బయటపడాలన్నా వాడు కాంప్రమైజ్కి రాట్లా. వాడు దగ్గర 1 కోటి పైనే డిమాండింగ్లో ఉన్నాడు, లిటిగేషన్లో ఇరుక్కొని ఉన్నారు. రాహు అంటేనే లిటిగేషన్ పెట్టించేవాడు కాబట్టి అలా లిటిగేషన్లో ఇరుక్కుపోయి ఉన్నారు వాళ్ళు. ఉన్న తర్వాత నేను వెళ్ళి అవునండి డోర్ నెంబర్ ఇది కరెక్టేనా అది అంటే అవునండి డోర్ నెంబర్ కరెక్ట్, ఈ ఇంట్లోకి మీరు వచ్చినప్పటి నుండే కదండి ఈ ఫైలింగ్ ఇవన్నీ కూడా ఈ కోర్టు కేసు అంతా కూడా అని చెప్పిన రైట్ అండి, వచ్చిన 1 ఇయర్కే అయిందండి రైట్ అని చెప్పేసి వెంటనే ఈ న్యూమరాలజీ ప్రకారము వాళ్ళకి ఏ విధంగా డోర్లో ఆ సంఖ్య బలాన్ని మనము డిస్ట్రాయ్ చేసి పవర్ఫుల్ నంబర్ వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టు పెట్టి దానికి సెట్ చేస్తే వాళ్ళకి వితిన్ 3 or 4 monthsలో కాంప్రమైజ్ అయిపోయిందండి. సాష్టాంగ నమస్కారం అన్నారు శర్మ గారు, సాష్టాంగ నమస్కారం. లిటిగేషన్లో ఉండి బయటపడ్డాం. ఆ ఒక్క చిన్న పిన్ పాయింట్ కూడా మనకి ఆటంకం వేస్తుంది అన్న భావనతోనే న్యూమరాలజీకి నేను సింపుల్గా ఈ విధంగా మీకు చెప్పానండి. ఇంత పని చేస్తుంది. ఒక డోర్ నంబర్ కూడా సంఖ్యాశాస్త్రము ఇంటికి చాలా ప్రాధాన్యత వహిస్తుంది. కాబట్టి ఆ సంఖ్యాశాస్త్రాన్ని నేను దీంట్లో కంప్లీట్గా దాన్ని వడబట్టి ఏ విధంగా చెప్పాలో, ఈరోజు ఈ సంవత్సరం మీకు ఎలా కలిసి వస్తుందో లేదో ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి నేను దీంట్లో ఇచ్చేసాను సార్. దిక్కులకు కూడా అధిష్టాన దేవతలు ఉంటాయా సార్? 100% ఉంటాయండి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి టీవీల్లో వాస్తు శాస్త్రం కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారండి చాలామంది. ఎవరు చెప్పే విధానం వాళ్ళది, వాళ్ళందరూ కూడా గురువులు. వారి దగ్గర నుండి ఫలితాలు పొంది కూడా గురుగారు వల్ల మాకు మంచి ఫలితాలు జరిగాయని అన్నారు, మంచి విషయాలే. బట్ ఈరోజు ఉన్నటువంటి కల్చర్, ఈరోజు అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇండివిజువల్ లేదండి, ఇండివిజువల్గా ఉండే ఇది లేదు. అందరు కూడా
కమ్యూనిటీయే, ఆ, అందరు కమ్యూనిటీగానే ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ ఇలాంటి సిచ్యువేషన్లో వాస్తు అనేది కరెక్ట్గా లేకపోతే అసలు ఆ వాస్తు శాస్త్రానికి వాల్యూ ఉండదు. రైట్. జనాలకి కరెక్ట్ క్లారిటీ కావాలి, క్లారిటీ. ఉమ్, సార్ మీరే ఉన్నారు ఇప్పుడు, మేము వందలాది ఇంటర్వ్యూలు చేశారు సార్ మీరు. పర్లేదు సార్. మేము చెప్పేది ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అని మీరు టకామని చెప్పగలుగుతారు. చెప్పలేను నేను, ఎందుకంటే అనుభవం సార్, అది అనుభవం. రోగి సగం వైద్యుడు అంటారు కదా. అదే సార్, ఆ విధంగా అయితే అంటే నేనేమంటున్నానంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి దానికి ముఖ్యంగా శాస్త్రంతో పాటు టెక్నికల్గా అండ్ పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంటే క్లారిటీ కూడా కావాలి. జనాలకి, ప్రజలకి, అందరికీ కూడా న్యాయం పైన నమ్మకం అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరూ కూడా వీళ్ళకి ఒక ఆకలి ఉంది. ఎలాంటి ఆకలి అంటే ప్రేమ ఆకలి. ఇండియన్ సార్ ఏమంటారు, ప్రేమతో అన్న అని అంటే ఏం చేయమంటావు అంటాడు. అదే మనం యూఎస్లో వెళ్ళి బ్రదర్ ఇది పట్టుకో అంటే పట్టుకొట్టాడా, వాడు విన్నాడు కూడా వెళ్ళిపోతాడు. అంతటి ప్రేమ స్వభావం కల్లా వాళ్ళం అందరం కూడా. అలాంటి వాళ్ళకి ఏంటంటే క్లారిటీ మనకు అనేది కరెక్ట్గా కావాలి. ఆ క్లారిటీ ఇవ్వడానికి నా దగ్గర ఉన్నటువంటి, నేను నేర్చుకున్నటువంటి విద్యలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అండి, మన ఇంటి లోపల ఏ భవనం అయితే మనం నిర్మిస్తామో ఆ భవనం లోపల ఏ వ్యాపార స్థానం అయితే మనం కట్టుకుంటామో ఆ వ్యాపార స్థానం లోపల అంటే 4 రకాల వాస్తులు ఉంటాయండి. ఒకటి రెసిడెన్షియల్, ఒకటేమో కమర్షియల్, ఒకటేమో రిలీజియన్, ఒకటేమో విలేజ్. 4 వాస్తులు. ఫోర్ టైప్ ఆఫ్ వాస్తు ఈస్ దేర్. దట్ ఈస్ ఏ ఫస్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. థర్డ్ ఈజ్ ఏ రిలీజియన్స్ ఆఫ్ ది మన టెంపుల్స్ అన్నీ కూడా, తర్వాత ఇతర వాళ్ళ టెంపుల్స్ కూడా. 4వది వచ్చేసి విలేజ్కి కూడా వాస్తు ఉంటుంది. తెలంగాణకు కూడా వాస్తు ఉంది, ఇండియాకు కూడా వాస్తు ఉంది. ఇండియా న్యూమరాలజీ అన్నారు కదా, భారత్ అనే దానికి, భారత్ అనే పేరు కనుక ఇండియాకి పెడితే మనం నంబర్ 1, ప్రతి ఒక్కరు అమెరికన్ లాగా మనం మారడానికి అవకాశం ఉంది. ఇండియా అనే పేరు మనకు పడదని నేను కాదు, ముందు నుండి సంఖ్యాశాస్త్రజ్ఞులందరూ కూడా పరిశీలన చేసి చెప్తూనే ఉన్నారు. మేము కూడా చేసిన తర్వాత మాకు కూడా తెలిసింది అదే. సరే, అది పక్కన పెడదాము. అయితే ఈ 4 టైప్ ఆఫ్ వాస్తు ఉన్నాయండి. దీంట్లో మొట్టమొదట ఇల్లు, మన ఇల్లు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని పెద్దలు అన్నారండి. ఈ మాట పెద్దల మాట చద్ది మూట. ఈ మాట వాళ్ళ నోట దేవుడు అనిపిస్తాడు, భగవంతుడు పెద్దల నోట మనకు అనిపిస్తాడు, అన్ని ఆనిముత్యాలు రాల్పిస్తాడు మన పైన. అవి మనం ఏరుకుంటే జన్మ ధన్యం అవుతుంది అన్న నా కాన్సెప్ట్ అయితే అదేనండి. అంతే కదండి. నా స్లోగన్ కూడా అదే, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఎలా గెలవాలి శర్మ గారు అని అంటే, మన ఇంట 45 వాస్తు దేవతలు ఉన్నారు. 45 వాస్తు దేవతలు ఉన్నారు. వాళ్ళు ఎలా వచ్చారండి వాస్తు దేవతలు అని మీరు అడగొచ్చు. ఒక తల్లి గర్భమునందు ఒక శిశువుగా ఏర్పడాలంటే ముందుగా ఏ రంగు ఏర్పడుతుందండి? పచ్చ కలరు. ఇప్పుడు గుడ్డులో కానీ తల్లి గర్భంలో కానీ ఏదైనా కూడా ముందుగా ఏర్పడే రంగే పచ్చ కలరు, పసుపు పచ్చ కలరు, ఆకుపచ్చ కాదండి, పసుపు పచ్చ కలరు రంగు అనేది మనకు ఏర్పడుతుంది. అయితే మన ఇంట్లోనే 45 దేవతలు ఉన్నారు అని అంటున్నాం కదా. మొట్టమొదట మనం ఎప్పుడైతే మన పేరుతో ఆ ఏరియాని రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, ఆ 4 భాగాలుగా ఉన్నటువంటి స్థానము మన పేరుతోటి రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆ స్థలంలో, ఆ ఖాళీ స్థలంలో ఎక్యూర్గా ఉన్నటువంటి సెంటర్ పాయింట్ అండి, సెంటర్ పాయింట్లో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది. 45 దేవతాస్లో మొట్టమొదటి ఎనర్జీయే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎక్కడైతే ఆ బ్రహ్మ అనే ఎనర్జీ కరెక్ట్గా, అంటే ఆ కణాలన్నీ ఎక్కువగా ఉంటే ఆరోగ్యవంతుడిగా శిశువు జన్మిస్తాడు కదా. అదే గేమ్ అండి ఇదంతా కూడా. వాస్తవం అంటే ఏంటంటారు కదా, సింపుల్గా చెప్పబోతున్నాను. ఈరోజు ఇచ్చే క్లారిటీ
ఇక మీరు ముందు చూస్తారా లేదా ఇంతకుముందు వచ్చిందా లేదా చూసుకోవచ్చండి. రైట్. ఇల్లు మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే ఖాళీ ఫ్లాట్ గురించి చెప్తున్నాము. అవును. ఖాళీ ఫ్లాట్లో మధ్య స్థానంలో బ్రహ్మ అనే ఎనర్జీ ఉద్భవిస్తుంది. మన పేరుతో మన కోసం అక్కడ బ్రహ్మ వస్తాడు. ఎప్పుడైతే మనము ఇల్లు కడదాము అని అనుకొని పునాది ఎప్పుడైతే తవ్వుతామో బ్రహ్మకి పక్కనే భూధర్ అనే ఎనర్జీ వస్తుంది. తర్వాత 4 పక్కల పునాదంతా కూడా మనం కంప్లీట్ చేసుకున్నాక బ్రహ్మ, భూధర్, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర 5 వస్తాయి. పంచ ఎనర్జీ అనేది ప్రాణం పోసుకుంటుంది. ఇక తల్లి కడుపులో మనకు షీజ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని డాక్టర్ చెప్తాడు కదా, ఈ కన్ఫామ్ అవ్వడానికి భూమికి 5 ఎనర్జీలు ఉన్నాయండి. మొట్టమొదటి బ్రహ్మ, తర్వాత భూధర్, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర. ఇవి వచ్చిన తర్వాత ఇక గర్భం అనేది మెల్లిమెల్లిగా పెరుగుతుందని అర్థం. గర్భం ఎలా పెరుగుతుందంటే పునాది కట్టగానే ఆపేయం కదా, మళ్ళీ స్టార్ట్ చేస్తాం, పిల్లర్లు వేస్తాం, ఆ విధంగా గోడలు కడతాం, స్లాఫ్ వేస్తాం. అలా వేసి స్లాఫ్ వేసి డోర్లు పెట్టి ఎప్పుడైతే గృహప్రవేశానికి మనం ముహూర్తం పెట్టుకుంటామో ఆ సమయంలో మనకి 45 దేవతాస్ కంప్లీట్ అవుతారు ఇంట్లో. మీ ఇంటికి ఇల్లు కట్టి ఎవరైతే బిల్డర్ మీ చేతికి తాళం చేయి చేతిలో పెడతారో ఆ తాళం చేయితో పాటు ఈ 45 ఎనర్జీస్ మీ చేతిలో వచ్చేసినట్టే. వావ్. అవి ఎంత పర్సెంటేజ్గా వచ్చాయి అనేది అక్కడ ఉన్నటువంటి భూమి వాతావరణం దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. తిరుపతిలో ఉన్నటువంటి ఎనర్జీ ఎలాంటిదండి? ఇందాక చెప్పా కదా, మన గరుడ పురాణం, వాయు పురాణంలో నుండి సెలెక్ట్ చేసినటువంటి భూమి అది. సాక్షాత్ విశ్వకర్మ ప్రకాశుడు అలా సెలెక్ట్ చేసినటువంటి భూమి అది. ఎందుకు సెలెక్ట్ చేశాడు? అక్కడ ఎనర్జీ ఉందని. మరి ఇక్కడ సెలెక్ట్ చేయాలంటే ఆ భూమిలో ఎనర్జీ ఉందా లేదా అనేది ఉన్న చోట ఒక జూబ్లీ హిల్స్, ఉన్న చోట ఒక బంజారా హిల్స్, ఉన్న చోట ఒక ఢిల్లీ, ఉన్న చోట ఒక పవర్ఫుల్ దేశం. సపోజ్ మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లే అనుకోండి. ఎందుకంటే ఆ ఎనర్జీ ఎక్కడైతే మనకి ఎనర్జీ ఉండదో అక్కడ ఒక కాలనీ లాగా, చిన్న కాలనీ లాగా అవే మరుగుదొడ్లు, అవే ఇది, అవే ఇదిగా జరుగుతూ ఉంటుంది. ఎనర్జీ లేదని అర్థం. ఆ ఎనర్జీని పెంచుకోవాలి, అక్కడ నుండి మనం మంచిగా ముందుకు రావాలి అనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ దీని గురించి చెప్తున్నాను. ఈ విధంగా మనము ఖాళీ ఫ్లాట్ కొనుక్కొని అది కట్టించి ఆ బిల్డర్ మన చేతిలో తాళం చేయి పెట్టేంత వరకు 45 దేవతాస్ యాక్టివేట్ అవుతారు. ఇదే విధంగా మరి గురూజీ 45 ఎనర్జీస్ దేవతాస్ అని మనం ప్రతి మంచి చేసే గ్రహాలకన్నిటికీ కూడా మనం దేవుళ్ళనే అంటాం. అది మన హిందూ ధర్మ ఆచారం అండి. అంతే కదా. అయితే మరి 45 ఎనర్జీ ఫామ్ అవుతుందని అంటున్నారు కదా, మరి అవి ఏంటండి, వారి పేర్లు ఏంటి, దాని ప్రభావం ఏంటి అని మీరు అడగొచ్చు. అంటే కౌరవుల పేర్లు అడిగినట్టుంటదేమో అని భయం వేసి ఆగాను నేను. మీరు ఈరోజు 100% నన్ను వాస్తు గురించి మీరు పర్ఫెక్ట్గా అడగొచ్చండి. సూపర్ సార్. సో 45 మంది ఆ అధిష్టాన దేవతల పేర్లు ఏంటి? అయితే ఈ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 45 దేవతలు వచ్చేస్తారండి. వాస్తులో టోటల్ గేమ్ ఈజ్ ఏ టోటల్లీ మొత్తం ఏది రొటేషన్ అంతా జరిగేదంతా కూడా ఈ 45 ఎనర్జీస్ తోటే. ఫస్ట్ పుట్టింది బ్రహ్మ, భూధర్, ఆర్యమ 5 అయ్యారు అన్నాను. తర్వాత ఆ బ్రహ్మ, భూధర్, ఆర్యమ వివాస్వాన్తో పాటు ఆ ఆప, అపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజేక్షమ అనేవి ల్యాండ్ లోపల ఉంటాయి. ఓకే. తర్వాత ఈశాన్యం నుండి మొదలుకొని ఆగ్నేయం వరకు, ఆగ్నేయం నుండి నైరుతి వరకు, నైరుతి నుండి వాయువ్యం, వాయువ్యం నుండి ఈశాన్యం వరకు మొత్తము 32 ఎంట్రీలు ఉంటాయండి మనకు. ఇంతవరకు అందరు కూడా చెప్పినవే ఏంటిది? ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఇది మళ్ళీ దీంట్లో ఇంకా 8 ఉంటాయండి. నార్త్ ఈస్ట్,
అవునా? ఇవి ఈస్ట్ తెలియదు. నార్త్ ఈస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ ఈస్ట్, సౌత్ సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్, నార్త్ నార్త్ వెస్ట్, ఇట్లా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బాబా. అయితే ఇవన్నీ విన్నవే, మనం విన్నవి నేను రిపీట్ చేయదలుచుకోవాలి, అదేలేండి. షార్ట్ కట్గా చెప్తున్నాను. అయితే 45 ఎనర్జీస్లో మనకి 33 దేవతా ఎనర్జీస్ అండి. ఈ మనం ఇప్పుడు మీ ఆఫీస్లో కూడా ఎట్ ప్రెజెంట్ బిఎస్ ఛానల్ శ్రీనివాస్ గారి ఆఫీస్లో కూడా 45 ఎనర్జీస్ ఉన్నాయి. ఈ 45 ఎనర్జీస్లో 33 కోట్ల దేవతలు అంటారు కదా, అవును. అలాగే 33 దేవతలు ఉన్నారు. 12 మంది ఎవరు ఉన్నారండి అని మీరు అడగవచ్చు. 12 మంది ఎవరండి అని అంటే అవి అసురులు. మన వాస్తులో ఏదైనా మిస్టేక్ జరిగితే శిక్షించడానికి 12 మంది అసురులు ఉన్నారు. ఓకే. అయితే ఇప్పటి వరకు మీకు బ్రహ్మభూధర ఆర్యమ వివాస్వాన్ మిత్ర గురించి చెప్పా. ఆపవస్థ సవిత సవిత్ర ఇంద్ర జయ రుద్ర రాజ్యక్షమ అనే వాటి గురించి చెప్పా. ఇప్పుడు ఈ టోటల్ 45 అంటే మనకి 4 మూలల్లో ఏదైతే మన ఆఫీస్ 4 మూలలుగా ఉందో అక్కడ నార్త్ ఈస్ట్ అండి, నార్త్ ఈస్ట్ అండి, నార్త్ ఈస్ట్ పూజలు అండి, నార్త్ ఈస్ట్ దేవుళ్ళు అండి, అదండి ఇదండి, ఇల్లు పీకి పందిరి వేయండి, ఎన్నో విన్నాం సార్. కరెక్ట్. కాబట్టి మనకు నార్త్ ఈస్ట్లో ఏముందంటే వాస్తు పురుషుడి తల ఉందండి, తల. ఓకే. ఈ తల భాగము నార్త్ ఈస్ట్ లో ఉంటది. రైట్. ఈ మన ఇంటికి ఒక ప్రాణం ఉంది. ఆ ప్రాణానికి అధిపతి అయినటువంటి పేరే వాస్తు పురుషుడు. ఈ వాస్తు పురుషుడు ఎలా వచ్చాడంటే దేవతలు రాక్షసులు వీళ్ళిద్దరి మధ్యలో భూమిలో మొట్టమొదట ఆధిపత్యం కావాలని యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడితో అంగదుడనే రాక్షసుడు రాక్షసుల వైపు నుండి యుద్ధానికి వెళ్ళాడనమాట. ఈ అంగదుడు పరమేశ్వరుడు ఇద్దరు కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేశారు. మన సృష్టి ఊరికే రాలేదండి. శివుడు అలా చేశాడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. అంటే దానికి ఒక కారణం ఉంది. అంటే రాక్షసుడి ఇలా శివుడు ఊదేస్తే వెళ్ళిపోతాడు. కానీ 4 యుగాలు జరగాలంటే ఏదైనా కథ ఉండాలి కదా. అందుకే శివుడు ఏం చేశాడంటే ముచ్చటగా యుద్ధం చేశాడు. కొన్ని సంవత్సరాలు చేసినప్పుడు అలసిపోతారు కదండి. అలసిపోయి అంగదుడు పరమేశ్వరుడు అలా కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు నుండి వారిద్దరి తల నుండి చెమట బిందువులు వచ్చి కింద రాలి పడ్డాయి భూమిపైన. పడినప్పుడు ఆ చెమట బిందువులే వాస్తు పురుషుడు అన్నమాట. ఈ వాస్తు పురుషుడు ఎక్కడ ఉంటాడు? మన 4 మూలల్లో ఉన్నటువంటి మన ఆఫీస్లోనే ఉన్నాడు అనుకుందాం. కరెక్ట్. ఆ నార్త్ ఈస్ట్ అని పెద్దలు చెప్తున్నారు కదండి. ఆ నార్త్ ఈస్ట్లో ఆయన తల భాగం ఉంటుంది. సౌత్ ఈస్ట్కి ఆయన భుజం వస్తుంది. నార్త్ వెస్ట్కి ఆయన భుజం వస్తుంది. ఆయన కాళ్ళు వచ్చేసి సౌత్ వెస్ట్లో వస్తున్నాయి. ఈ ప్రాణం అనేది మన ఇంట్లో వాస్తు పురుషుడిగా ఉన్నాడండి. ఈ వాస్తు పురుషుడిని మనం ఎంతగా ప్రేమిస్తామో, మన పూర్వీకులు ఎంతగా ప్రేమించారో వారి సుకృత ఫలమే ఈరోజు అపర కోటీశ్వరులుగా ఉండి ఎంత కూర్చొని తిన్నా తరిగిపోనంత ధనంతో ఉన్నటువంటి వారు ఎవరండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి చక్కగా ప్రేమించి లాలించి పూజించి మెప్పించుకున్నటువంటి వశపరుచుకున్న వాళ్ళే అంత ధనికులుగా ఉన్నారు. కాబట్టి ఈ వాస్తు పురుషుడు మన ఆఫీస్లోనూ మన ఇంట్లోనూ ఉంటాడు. నేను ఇందాక మీకు చెప్పినటువంటి స్లోగన్ ఏంటండి? ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మరి ఇంట గెలవడం అంటే ఏంటండి అంటే ఈ వాస్తు పురుషుణ్ణి మనము తల భాగాన బోర్ వెయ్యకూడదు. ఎవరైతే మనం ఇంటికి వాటర్ కోసం బోర్ వేస్తారు కదా, బోర్ వేసినప్పుడు ఏమవుతుంది? తలలో బుల్లెట్, ఇది 6 అడుగుల బుల్లెట్ అంటాం కదండి, అలా బుల్లెట్ దింపినట్టే కదా. ఎంత పాపం ఉండేది. అలా డ్రిల్ గనక అక్కడ పడితే నేను ఈరోజు మీ ఛానల్ మాధ్యంగా చెప్తున్నానండి, గ్యారంటీగా ఎవరికి కూడా నార్త్ ఈస్ట్ అనేది కరెక్ట్గా ఎక్కడ ఉందో తెలియదు.
వై బికాస్ ఇప్పుడు మాది బాగానే ఉందిగా, ఇక అది నార్త్ ఈస్ట్, అది అవునండి, కరెక్ట్గానే ఉంది లేదా? నేను అనేది పిన్ పాయింట్ అండి. అచ్చా. మీరు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఉందని అనుకుంటారు మూల, అవును. కానీ అది మూల కాదు. నేను ఇప్పుడే మీకు ల్యాప్టాప్లో చూపిస్తానండి. ఆ, గూగుల్ ఎర్త్ ద్వారా మీ బిల్డింగ్ని నేను మెజర్ చేస్తా. ఆ, గూగుల్ ఎర్త్ ద్వారా మీ స్లాఫ్ ఉంటుంది కదా, పైన అవును, బిల్డింగ్ ఉంది, అవును. వచ్చేటప్పుడు చూసి బిఎస్ ఛానల్ ఆ, అని పెద్దగా రాసి పెట్టారు, చాలా బాగుంది. సో ఈ బిల్డింగ్ పైన స్లాఫ్ ఉంది, దీన్ని నేను గూగుల్ ఎర్త్లో చూసి ఓకే. దాన్ని డిగ్రీస్ హౌ మెనీ డిగ్రీస్ టిల్టెడ్ అనేది నేను చూస్తే అది టిల్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు మనము గూగుల్ ఎర్త్లో మన సిటీని చూస్తే ఏ ఫ్లాట్ అయినా స్ట్రేట్గా ఉంటుందా అండి? టోటల్గా అన్ని చిందరవందరే ఉంటాయి కదా, అలాగే మన బిల్డింగ్ కూడా కొంచెం అటు తిరిగి ఉంటుంది. ఓకే. మీరు అనుకుంటున్నట్టు ఆ మూల నార్త్ ఈస్ట్ కాదు, ఓకే, కొంచెం అటో ఇటో ఉంటుంది, మొత్తం కాదండి. అదేలేనా? నేను అదే ఈ ఛానల్ మన బిఎస్ ఛానల్ ద్వారా నేను చూసే ప్రేక్షకులకు అందరికీ చెప్పబోతున్నది ఏంటండి అంటే, మీరు చూస్తున్నదే తూర్పు కాదు. ఓకే. ఎగ్జాక్ట్గా తూర్పు అనేది అది కాదు, అది ఒక వాస్తు కన్సల్టెంట్ అనే ఆయన కంపాస్ కూడా కాకుండా గూగుల్ ఎర్త్ ద్వారా దాని ఎక్యూర్గా కరెక్ట్గా మెజర్ చేసి పిన్ పాయింట్ ఈస్ట్ ఎక్కడ ఉందని మేము చెప్పగలము. మమ్మల్ని సంప్రదిస్తే మా వాస్తు ఆఫీస్ ఉంది, టీం ఉంది, దాన్ని ఇది చేస్తే మీకు పర్ఫెక్ట్గా ఎక్కడ వచ్చింది అనేది మా ద్వారా తెలుసుకోగలుగుతారు. ఆ విధంగా మన ఇంట్లో వాస్తు పురుషుడు ఉంటాడండి. ఆ వాస్తు పురుషుడు ఉన్న చోట 32 ఎంట్రీలు ఉన్నాయండి మనకి. 32 ఎంట్రీస్ ఫర్ అవర్ లివింగ్ ఏరియా. మనం ఉంటున్నటువంటి ఏరియాలో 32 ఎంట్రీలు ఉన్నాయి. ఈ 32 ఎంట్రీల్లో కుబేర తాళం చెవి అనేది బంగారు తాళం చెవి అంటాము. ఇవి ఇచ్చేవి 4 దిశలు ఉన్నాయి. 4 దిశలు ఉన్నాయండి. ఈ 4 దిశల్లో మొట్టమొదట దిశ అనేది అగ్ని పురాణం నుండి వచ్చినది. మనకు కుబేరుడు ఈ మన ఉత్తరంలో దీనికి ఉత్తరంలో ఉన్న గోడ ఉందనుకోండి సపోజ్, దానికి 8 భాగాలుగా చేశారు విశ్వకర్మ ప్రకాశుడు. నాకు ఒక డౌట్, అడగండి సార్. ఈ దేవతల మహేశ బలి ఇవన్నీ నిర్మించిన విశ్వకర్మ ఈయన ఒకటేనా? అవునండి, దేవతల గురువు ఒక విశ్వకర్మ ఉంటాడు కదా. అవునండి. ఇప్పుడు ఏంటంటే విశ్వకర్మ ప్రకాశుడు భగవంతుడికి భవన నిర్మాణానికి వాళ్ళు ఆయనకు ఆధిపత్యాన్ని ఇచ్చారు. ఆయన తర్వాత శిష్యుల్లాగా దాని తర్వాత ఇవన్నీ నడుస్తూనే ఉంటది కదా. అట్లా ఎన్నో పేర్లు చెప్పుకొని కొంచెం అటు ఇటు కన్ఫ్యూజింగ్ కానీ అవన్నీ పక్కన పెడితే మూల సూత్రధారి ఎవరండి అంటే సప్త ఋషులు. దేవతలకు రాజు ఎవరండి అంటే ఇంద్రుడు. దేవతలకి సేనాధిపతి ఎవరండి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. దేవతలకి మొట్టమొదట మనం పూజించాలంటే ఎవరికి పూజించాలండి? వినాయకుడికి. మరి దేవతల భవన నిర్మాణాలన్నీ కూడా నిర్మించడానికి ఎవరండి అంటే విశ్వకర్మ ప్రకాశుడు. ఈ నెలలో విశ్వకర్మ జయంతి కూడా ఉన్నట్టు. అవునండి, ఇప్పుడు 17వ తారీఖు 18వ తారీఖు. అవునండి, అవును. అది ఏంటంటే విశ్వకర్మ ప్రకాశుడి యొక్క మహత్యాన్ని అన్ని విధాలుగా పంచుకున్నారు. అంటే అస్త్రాలు, శస్త్రాలు, నిర్మాణాలు, ఇంజనీరింగ్ ఫీల్డ్ అనేది ఒక్కొక్క దాని గురించి పెద్ద సబ్జెక్ట్ ఉంది. మీరు నన్ను అడిగితే గనక మీ దగ్గర 360 days సరిపోండి, అంత సబ్జెక్ట్ నేను చెప్పగలుగుతా. నాకు తెలిసింది యాక్చువల్గా మా బాధలు చెప్పుకుందామని మిమ్మల్ని రమ్మన్నాను. యాక్చువల్గా ఫస్ట్ మా బాధలు వినండి అంటే చెప్తున్నాను కదా. ఫస్ట్ మీకు ఇంట్రోలోనే మా బాధలు చెప్పాను, ఒక 4 బాధలు. డబ్బు సంపాదించడం తెలుస్తుంది కానీ దాన్ని నిలుపుకోలేకపోతున్నాం. ఎందుకు? ఎక్కడ సమస్య వస్తుంది? సమస్య అనేది మన ఇంట్లో ఉన్నటువంటి 45 ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడమే సమస్య. ఓకే. మన జాతక చక్రంలో ఏ గ్రహాలు నీచ స్థానంలో ఉన్నాయి, ఏ మనకు గండము దోషము ఇచ్చేటువంటి గ్రహాలు యాక్టివేట్ అయ్యాయి తెలుసుకోవడము, న్యూమరాలజీ ప్రకారము దాన్ని పాటించడం. ఈ మూడిట్లో గనక మనం గుడ్డిగా మునిగిపోయి కాకుండా ఈ మూడిటిని సరైన సబ్జెక్ట్ గనక మనం తెలుసుకుంటే
ఈ రోజు నుండే మీ జీవితంలో మార్పు వస్తుందండి. సూపర్. 100%గా సో ఈ మూడింటిని సమన్వయం చేయాలంటారు మీరు. సమన్వయం చేయాలి. దానికి తెలిసినటువంటి వారితో దానికి మొత్తం క్లారిటీ తీసుకోవాలి. ఓకే. దీనికి నేను సింపుల్ గా మీకు చెప్తా. రైట్. మీరు 1వ తారీఖు జన్మించారనుకోండి, మీకు తగ్గ డోర్ నంబరే ఉండాలి. ఫస్ట్ మీరు తీసుకునేటువంటి ప్లాట్ లోపల ఎనర్జీ బాగుందా లేదా చెక్ చేయించుకోవాలి. ఎనర్జీ బాగుందని చెప్తే మీరు శంకుస్థాపన చేయడానికి కూడా నేను 100 శంకుస్థాపన ముహూర్తాలు పెట్టే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు మా ఏరియాలో, మా జేఎన్టీయూలో కానీ, కేపీహెచ్లో కానీ, మన బాచ్పల్లిలో కానీ నేను పెట్టినటువంటి శంకుస్థాపన ముహూర్తాలకి మంచి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అయ్యాయి. అందులో మంచిగా ఉంటున్నారు జనాలు కూడా. బాచ్పల్లి ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ కదా. హ్యాపెనింగ్ అంటే ఇండివిజువల్ కి. సో మొట్టమొదట మనము చేయాల్సిన పని ఏంటంటే అండి, ఇల్లు తీసుకోవాలనుకుంటే ఆ ఇల్లు తీసుకునే ప్లేస్లో ఎనర్జీ ఉందా లేదా చెక్ చేసుకోవడం. రెండోది, ఆ ఫ్లాట్ నెంబర్ ఏది వస్తుంది కట్టిన తర్వాత అనేది తెలుసుకొని ఆ ఫ్లాట్ నెంబర్ మాకు మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకోవడం. ఓకే. మూడోది, మనము ఆ ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మన జాతక చక్ర రీత్యా మనకు ఆ ఎంట్రీ పనికొస్తుందా లేదా అనేది జ్యోతిష శాస్త్ర ప్రకారం చూసుకోవాలి. న్యూమరాలజీ ప్రకారం ఏమో డోర్ నంబరు, జ్యోతిష శాస్త్ర ప్రకారము మన ఇప్పుడు ఇలా కాదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తా. మన దేశానికి కుబేరుడైనటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ. ఆయన ఇంటి జాతకం గురించి చెప్తున్నా. ఆయనది వచ్చేసి సౌత్ ఎంట్రీ అండి. ఓకే. చాలా మంది అడుగుతారు, మరి సౌత్ ఎంట్రీ మంచిదా చెడా? అది వ్యాపారాలకు సౌత్ ఎంట్రీ అంటారు కదా. అవునండి. అయితే దానికన్నా ఆస్ట్రో వాస్తు ఏం చెప్తుందంటే, ఓకే, ఆయన జాతకంలో ఆయన లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం. ఓకే. అపర ధనం సంపాదించాలన్నా, అపర కుబేరులు అవ్వాలన్నా ముఖ్యంగా ఈ 4 లగ్నాల వాళ్ళు ఉన్నారండి. ఒకటి వృషభ లగ్నం, రెండోది మిథున లగ్నం, మూడోది వృశ్చిక లగ్నం, నాలుగోది మకర లగ్నం. ఈ 4 లగ్నాల వారు కుబేరులు అవుతారు అండ్ వాళ్ళ జీవితంలో ఏదైనా సాధిస్తారు. అలాంటిది వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి ముఖేష్ అంబానీ గారు. రెండోది నరేంద్ర మోడీ గారి జన్మ లగ్నం ఏదనుకుంటున్నారు, ఆయనది కూడా వృశ్చిక లగ్నమే. అలా మనకు ముఖేష్ అంబానీ గారి యొక్క ఇల్లు ఎంట్రీ వచ్చేసి సౌత్లో ఉంటుందండి. సౌత్లో ఉంది కదా అని ఆ సౌత్ భాగం 8 భాగాలుగా డివైడ్ చేశారు విశ్వకర్మ ప్రకాష్ గారు. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఈ 4 భాగాలు కూడా మొదటి భాగాన్ని 8 భాగాలుగా చేశారు. సౌత్లో ఉన్నటువంటి 8 భాగాల్లో 4వ భాగం అనేది గుడ్ ఎంట్రీ. ఓకే. అపర కుబేరుణ్ణి చేసి ఎంట్రీ. ఇలాగే ఇందాక మీకు వాస్తు పురుషుడు గురించి అక్కడికి వరకే చెప్పి అక్కడ ఆపాను. 32 ఎంట్రీస్ ఉంటాయని చెప్పాను. 32 ఎంట్రీస్లో మనకి ఈస్ట్లో వచ్చేసి 2 ఎంట్రీస్ ఆర్ సూపర్ అండి. ఈస్ట్లో వచ్చేసి E3, E4 ఎంట్రీ అనేది చాలా మంచిది. సౌత్లో వచ్చేసి S4 ఎంట్రీ అనేది చాలా మంచిది. వెస్ట్లో వచ్చేసి W4, W5 అనే ఎంట్రీ సూపర్ అండి. నార్త్లో వచ్చేసి నార్త్లో మనకు వచ్చి N3, N4 అనే ఎంట్రీ చాలా బెస్ట్ అండి. ఈ ఎంట్రీలు తప్ప మీకు నార్త్ ఈస్ట్లో డోర్ ఉన్నా, ఏ ఈస్ట్లో డోర్ ఉన్నా, ఎక్కడ ఉన్నా మీకు ధనము, ఇష్టకామ్య సిద్ధి, ఐశ్వర్యం అనేది అంత సాధారణంగా పాసిబుల్ కాదండి. ఓకే. మీరు ఇందాక అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి శ్రీనివాస్ గారు అంటే, డబ్బు నిలబట్లేదు. సింపుల్గా చెప్పండి గురుగారు, ఇదంతా వేదమే, మీరు చెప్పినంత కరెక్టే. బట్ అట్ నౌ దిస్ పొజిషన్ వాట్, ఏంటి మా పరిస్థితి అని మీరు అడిగారు. అదే కదా. మరి ఇప్పుడు నేనేం చెప్పాను, ఈస్ట్లో ఈ పొజిషన్, వెస్ట్, సౌత్, నార్త్లో ఈ చోట ఎంట్రీలు ఉంటే మనకు బాగుంటుందని నేను చెప్పాను.
కానీ ఇప్పుడు నార్త్లో మాది ఉంది సార్ అని మీరే అంటారు. అవును, ఇప్పుడు అర్జెంటుగా అక్కడ నార్త్ ఈస్ట్లోనే ఉంది, ఇప్పుడు ఎట్లా పగలగొట్టాలి, ఎట్లా తీయాలి, ఎటు పెట్టాలి, ఇదంతా కన్ఫ్యూజనే కదా సార్ అని అంటారు. బట్ దానికి బ్యాలెన్స్ చేయడానికి కూడా అదే విశ్వకర్మ ప్రకాశుడు మనకు అనుగ్రహాన్ని ఇచ్చాడు. ఏం పగల కొట్టకుండా, ఏం మార్చకుండా, ఎలాంటి డిమాలిష్ లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు టోటల్లీ వాస్తుని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మన భగవంతుడు విశ్వకర్మ ప్రకాశుడు ఇచ్చినటువంటి ఆయుధాలు ఏమిటి అండి అంటే, మొట్టమొదటి కాపర్. ఓకే, కాపర్ తోటి వరల్డ్ నడుస్తుంది కదండి, కాపర్ తోటే విమానం ఎగురుతుంది కదండి, కాపర్ తోటి అసలు ఆ ఇంజనే స్టార్ట్ కాకపోతే ఎలా ప్లేన్ ఎగురుతుంది? ఇంజన్ దేనితోటి మొదలవుతుంది? కాపర్ తోటే. కాపర్ ఉన్నటువంటి ఒక రొటేటర్ మధ్యలో అయస్కాంతం ఉంటుంది. ఇటు ఫ్యూజ్, ఇటు న్యూట్రల్, అటు ఫ్యూజ్ రెండు పెడితే రొటేటర్ అండ్ ఈ కాపర్ నుండి వచ్చే పవర్ వచ్చే లోపల రొటేటర్ తిరుగుతుంది. కాబట్టి ఈ కాపర్ అనేది అంత మహత్యం అన్నమాట. ఓకే, కాపర్ తోటి మనం వాస్తుని బ్యాలెన్స్ చేయొచ్చు. తర్వాత క్రిస్టల్, తర్వాత జెమ్ స్టోన్స్, తర్వాత వచ్చేసి మనకు ఇంట్లో కావాల్సినటువంటి గ్యాడ్జెట్స్. ఫస్ట్ 45 దేవత అంటే 45 ఎనర్జీస్ అనేది మనం బ్యాలెన్స్ చేయాలి. చేసిన తర్వాత ఎంట్రీ, ఇప్పుడు మీకు చెప్తున్నాను శ్రీనివాస్ గారు, మీది నార్త్ ఈస్ట్ లో ఉంది, ఏం జరుగుతుందండి అని అంటే, ఇందాక మీరు అడిగారు వీటి పేర్లు ఏంటండి అని. మనకు 45 దేవతాస్లో మీకు బ్రహ్మ, భూధర, ఆర్యమ, వివాస్వాన్, మిత్ర అనేది చెప్పా. ఆపవస్థ, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజక్షమ, ఇవి అయిపోయాయి. తర్వాత 32 ఎంట్రీస్ల పేర్లు ఏంటండి అంటే, శిఖి, వాస్తుదేవుడు తల ఉంటుందండి ఈశాన్యంలో, నార్త్ ఈస్ట్లో అని చెప్పా. శిఖి అంటే ఏంటండి మనకు? శిఖ అంటే తల. శిఖి అనేది మనకు నార్త్ ఈస్ట్లో ఉంటుంది. శిఖి, జయంత్, ప్రజన్య, మహేంద్ర, సూర్య, సత్య, బ్రిష్, ఆకాష్, అనిల్, ఇవి ఆకాష్ వరకు మనకి ఈస్ట్లో ఉంటాయి. అనిల్, పూష, విధాత్య, గ్రహరక్షిత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, ఇవన్నీ కూడా సౌత్లో ఉన్నాయి. వెస్ట్లో వచ్చేసి పితృదోషం అండి, అదండి ఇదండి. పితృడు ఎక్కడో లేడు, మన ఇంట్లోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? సౌత్ ఈస్ట్. పిత్ర, ద్వారకి, సుగ్రీవ, అంటే వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి. పిత్ర, ద్వారకి, సుగ్రీవ, పుష్పదంత్ అండ్ వరుణ. వరుణ తర్వాత శోష, అసుర్, శోష, తర్వాత పాపెక్షమ, తర్వాత మనకు నార్త్ ఇక్కడికి వచ్చేసరికి రోగ, నాగ, భల్లాట్, సోమ, భుజంగ్, లాస్ట్లో వచ్చేసి అదితి, దితి. దేవుడా, ఈ 45 ఎనర్జీస్ కోసం మీకు చెప్పేసా. ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇంట సౌత్ ఈస్ట్లో పితృదేవుడు ఉన్నాడు, పితృదేవతలు ఉన్నారు. మీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోలు ఈస్ట్లో పెట్టుకోకండి. వాళ్ళ ఫోటోని గోల్డెన్ కలర్ ఫ్రేమ్లో చేయించి మీరు పితృస్థానంలో పెడితే మీ పితృదేవతలు అనుగ్రహిస్తారు. ఇది బెస్ట్ టిప్. తర్వాత మీకు ఇష్టకామ్య సిద్ధి కలగాలి అంటే వెస్ట్లో ఇందాక చెప్పినటువంటి నామాలన్నీ మీరు రివైన్ చేసుకుంటే పుష్పదంత్ అని చెప్పారు. ఆ పుష్పదంతుడు అంటే వినాయకుడి ఒక ఫ్రెండ్ అనమాట. వినాయకుడు ఆయనకు అనుగ్రహం ఇచ్చాడు. ఎవరైనా ఏదైనా కోరికలు కోరుతున్నారో వెళ్ళి చూసిరారా అని ఆయనకు ఆజ్ఞాపించారంట వినాయకుడు. ఎవరికి? ఆ పుష్పదంతుడికి. అప్పుడు ఆ పుష్పదంతుడు ఎవరైనా కోరికలు కోరుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విని అది తీసుకెళ్ళి వినాయకుడికి చెప్తే ఆ కోరికలకు ఎలాంటి విఘ్నాలు లేకుండా వరం ఇచ్చాడంట వినాయకుడు. కాబట్టి మీరు పుష్పదంతుడి పైన ఆ ప్లేస్లో ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన ఎల్లో కలర్ పెన్ తోటి నాకు ఇన్ని రోజుల్లో నేను ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాను అని రాయండి. మీకు ఆ స్వామివారి కళలన్నీ కనిపించకపోతే నన్ను అడగండి. 41 డేస్లో మీకు విష్ కంప్లీట్ అవుతుంది. అక్కడ మీరు ఎలాంటి అప్లికేషన్ పెట్టుకున్నా మీకు ఆ అప్లికేషన్ 100% సక్సెస్ అవుతుంది. బట్ కండిషన్స్ ఆర్ అప్లై.
మీకు పుష్పదంతుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది, ఎక్కడ ఉన్నాడో ఎలా తెలుస్తుంది? Yes. అందుకే మీ ఇంటిని మెజర్మెంట్ చేయించుకోండి మా ద్వారా. ఓకే. మీ ఇంట్లో 45 ఎనర్జీస్ ఎక్కడున్నాయో మా ద్వారా మీరు వాటిని మెజర్ చేయించుకుంటే మీకు ఏ ఎనర్జీ ఎక్కడ ఉంది అనేది ఈజీగా తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారండి. వ్యాపారం చేసుకునే వాళ్ళ జాతకంలో బుధుడు గనక బలంగా ఉంటే వాళ్ళకి మన ఇంట్లో ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి అనుగ్రహం కలగడానికి మనం ఉత్తరంలో ఆయన జాతకరీత్యా ఆ ఎనర్జీని ఎక్కువ చేస్తామన్నమాట, అంటే పెంచుతామన్నమాట. ఇప్పుడు మీ ప్రొఫెషన్ అండి, శ్రీనివాస్ గారి ప్రొఫెషన్ వచ్చేసి యాంకరింగ్. అవును. మా యాంకరింగ్ ఫీల్డ్కి అధినేత ఎవరండి అని మీరు నన్ను క్వశ్చన్ చేస్తే మీ యాంకరింగ్ ఫీల్డ్కి వచ్చేసి అధినేత ఈజ్ ఏ బుధుడు అండి. ఓ బుధుడా? 9 గ్రహాల్లో మీ యాంకరింగ్ ఫీల్డ్, న్యూస్ ఛానల్స్ ఫీల్డ్, డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్, వీటికి అన్నిటికీ కూడా ఎవరండి అంటే బుధుడేనండి. రాహు అంటారు దేనికండి? వీటికి రాహు కూడా. రాహు ఈజ్ ఏ కంప్యూటర్. అచ్చా. రాహు ఈజ్ ఏ కంప్యూటర్. మీ చేతిలో ఉన్నటువంటి ఫోన్ రాహు. ఎడిక్షన్ ఇచ్చేవాడు రాహు. మనకి ఎడిక్ట్ చేసి పెట్టేది రాహు. ఓకే. రాహు తత్వం ఏంటండి అంటే ఈరోజు కలియుగంలో 2 గ్రహాల ఆధిపత్యం ఉంది. ఒకటి రాహు, రెండోది శుక్రుడు. ఆ విధంగా చెప్పి ఉంటారు. కానీ మనకు ముఖ్యంగా ఈ ఫీల్డ్ కి బుధుడు అండి. రైటింగ్ రాసే వాళ్ళు ఉంటారు, స్టోరీ రాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బుధుడే అధిపతి. అయితే ఆ విధంగా మనకేంటంటే ఇప్పుడు మీకున్నటువంటి వ్యాపారం, మీ ప్రొఫెషన్ ఇదండి. మీ ప్రొఫెషన్కి ఏ ప్లేస్ యాక్టివేట్ చేయాలి అని అంటే మీ జాతక రీత్యా మీ ఆఫీస్లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నటువంటి బలం అంతా కూడా ఈస్ట్లోనే ఉంటుంది మీకు. అచ్చా. ఓకే. ఎలాగండి, ఎలా అది పాసిబుల్ అని అంటే ఈస్ట్లో ఉండేటువంటి యాట్రిబ్యూట్స్ ఏంటివండి అంటే నెట్వర్కింగ్, హెల్త్, గ్రోత్ అండ్ కనెక్టివిటీ. మీరు చేస్తున్నటువంటి పని ఏంటండి? కనెక్టివిటీ. ఇక్కడ నుండి ఎంతో లక్షల మంది, ఎంతో మందికి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టే ఈరోజు మీ దాకా మేము వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఇందాక మనకు రాహు కాదనమాట కనెక్ట్ చేసేది, బుధుడు కనెక్ట్ చేస్తారు. రాహు కమ్యూనికేషన్ అన్నారు అనుకున్నాను, అందుకే క్లారిటీగా చెప్తున్నాను. సో మీకు ఉన్నటువంటిది నెట్వర్కింగ్, హెల్త్, గ్రోత్, కనెక్టివిటీ. ఈ కనెక్టివిటీ అయినటువంటి వృత్తి వ్యాపారంలో మీరు ఉన్నారు. కొందరు దేంట్లో ఉంటారంటే ఇంజనీరింగ్. ఇప్పుడు కొందరు ఏంటంటే వ్యాపారం అనేది ఉంటుంది, కొందరికనే ఏంటంటే స్టడీ ఫీల్డ్ ఉంటుంది, కొందరికి గవర్నమెంట్ రంగం ఉంటుంది, కొందరికి లీడర్షిప్ రంగం ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి ఒకరు ఏ రంగంలో వారు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకొని వాళ్ళ ఇంట్లో ఆ ఎనర్జీని గనక మనం పెంపొందిస్తే వాళ్ళకి 100% రిజల్ట్ వస్తుందండి. నేను చేస్తున్నటువంటి పనే ఇది. ఈరోజు మన ఆఫీస్ ఉంది, ఈరోజు బిఎస్ ఆఫీస్ ఉంది. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృత ఫలితం వల్లే వాళ్ళకి ఆ యోగ్యత వచ్చి ఆ పుణ్యం మీకు దక్కింది. ఆ పుణ్యం ప్రకారమే మీరు ఒక ఆఫీస్ పెట్టుకున్నారు. ఈ ఆఫీస్లో ఆ పుణ్య ఫలితంగానే ఈ ఎనర్జీలు యాక్టివేట్ అయ్యాయి. మీకు మన సుకృత పుణ్యం దానివల్ల ఎనర్జీ అనేది యాక్టివేట్ అయింది. కాబట్టి ఆ ఎనర్జీ ఆ విధంగా మీకు ఉంది. కాబట్టి మీరు ఇలా ముందుకు దూసుకు వెళ్తున్నారనమాట. థ్యాంక్ యూ గురుగారు. అయితే మీరు ఒక విజ్ఞాన గని, ఎంత తవ్వినా కూడా చాలా చాలా వస్తున్నాయి మీ దగ్గర నుంచి. సో దీన్ని మనం ఒక సిరీస్ లాగా చేద్దాం గురుగారు. ఒక 10-20 ఎపిసోడ్లు చేయాలి, ఎందుకంటే ఒక్కొక్క ఇష్యూకే మీరు ఒక ఎపిసోడ్ చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం గురుగారు. ముగించి ధనాన్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఇంట్లో మనశ్శాంతి ఎట్లా, భార్యాభర్తల సంబంధాలు ఎలా బాగుండాలి, ఇంట్లో ఎలాంటి మొక్కలు పెంచితే మంచి జరుగుతుంది, ఇట్లాంటి అనేక విషయాలు మీరు మిర్రర్ తోటి వాస్తుని మనం లైఫ్ ని ఎలా చేయించవచ్చు, అండ్ మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు మనకి ఏం చెప్తున్నాయి, అండ్ ఎన్నో రకాల విషయాలు మనం దీంట్లో ద్వారా
ఉట్టి మాట్లాడుకోవడం కాదండి, కాదండి, దీని కనుక పాటిస్తే ఆటోమేటిక్గా మీ ఇంట్లో 100% రిజల్ట్ వస్తుంది. నేను చేస్తున్నాను, మీరు కూడా ఈ బిఎస్ ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీనివాస్ గారు ఈరోజు ఈ విధంగా మనకు మంచి అవకాశాన్ని ఇచ్చి, ఇది మా ప్రేక్షకుల అదృష్టం సార్. మీలాంటి సీనియర్ అంటే వాస్తు గురించి ఇంత అద్భుతంగా, అంటే నాకు తెలిసి నేను చాలామంది వాస్తు కన్సల్టెంట్లను చూశాను. 45 పేర్లు ఇలా అలవోకగా చెప్పేస్తున్నారే. ఇంత ధారణ, ఇంత అసాధారణ ప్రజ్ఞ చాలా తక్కువ మందికి ఉంటుంది. సో మీరు చెప్పే విధానం కూడా చాలా కన్విన్సింగ్గా ప్రేక్షకులకి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుంది మీరు చెప్పే విధానం. సో చక్కగా మా వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి మీరు వారానికి ఒక ఎపిసోడ్ మాకు అందిస్తే మా ప్రేక్షకులకు ఎంతో మంచి చేసిన వాళ్ళు అవుతారు గురుగారు. అట్లాగే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడతారు. దయచేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సందేహాలని, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించండి. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. సో ఇది ఇవాళ సంజయ్ శర్మ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.